మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి. లోన్స్ కి దూరంగా ఉండండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనీ గోవింద్. సో ఈ వీడియోలో డైరెక్ట్ గా ఫోన్ పే యాప్ లోనే మీరు లోన్ ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. సో వన్స్ మీకు ఫోన్ పే యాప్ లో లోన్ అప్రూవ్ అవగానే డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలాగే మీకు ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేకుండా మీకు 50K నుంచి అప్ టు 2 lakhs అంతకన్నా ఎక్కువ కూడా మీకు లోన్ అప్రూవ్ అవ్వచ్చు. అలాగే మీకు ఇచ్చే లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి పర్ మంత్ కి 1.52% అయితే ఉంటుంది. అలాగే మీరు టెన్యూర్ వచ్చేసి 12 months నుంచి 48 months వరకు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మీకు 3% వరకు అయితే పడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఫోన్ పే యాప్ లో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ దగ్గర ఉన్న ఫోన్ పే యాప్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు సెర్చ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి సెర్చ్ లో లోన్ అని ఎంటర్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేశాక ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఫోన్ పే యాప్ లో క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటే సో ఈ విధంగా గెట్ లోన్ అని మీకు బ్యానర్ అయితే చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఈ విధంగా చూపించకపోతే ఈ పేజ్ లో మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడ మీకు గెట్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్ లో కింద మీకు చెక్ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని తర్వాత పేజ్ లో మీ పాన్ కార్డ్ నెంబరు, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా క్రెడిట్ స్కోర్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మీకు ప్రీ అప్రూవ్డ్ గా లోన్ అయితే అప్రూవ్ అవుతుంది. సో వన్స్ మీకు లోన్ అనేది అప్రూవ్ అయ్యింది అనుకోండి, ఈ విధంగా మీకు టాప్ లో గెట్ లోన్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకుని మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఈ విధంగా కనిపించకపోయింది అనుకోండి, మీరు హోమ్ పేజ్ కి వచ్చి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ సెర్చ్ లో మీరు పర్సనల్ లోన్ అని మీరు ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకుని మీకు పర్సనల్ లోన్ అని ఉంటుంది. సో దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో ఈ పర్సనల్ లోన్ అనే ఆప్షన్ అందరికి వెంటనే వచ్చేస్తుందని చెప్పలేం. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే మీకు వెంటనే వస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా పర్సనల్ లోన్ అనే ఆప్షన్ రాకపోతే మీరేం కంగారు పడకండి, మీకు వస్తుంది, వెయిట్ చేయండి. సో వన్స్ మీరు పర్సనల్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇంతకు ముందు వచ్చిన సేమ్ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీకు టాప్ లో చూసుకుంటే నాకున్న క్రెడిట్ స్కోర్ బట్టి నాకు 2,15,000 అమౌంట్ అయితే అప్రూవ్ అయింది. సో మీకు ఎంత అమౌంట్ అనేది లోన్ ప్రీ అప్రూవ్డ్ అయిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈ అమౌంట్ కింద మీకు ఒక బార్ అయితే కనిపిస్తుంది. మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు పైన అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు ఎన్ని ఈఎంఐస్ లో అమౌంట్ అనేది పే చేస్తారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది, మీరు నెక్స్ట్ ఈఎంఐ ఎప్పుడు పే చేయాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత అన్ని మీకు ఓకే అనుకుంటే ఈ పేజ్ లో కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. తర్వాత మీ యొక్క జెండర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ యొక్క లోన్ పర్పస్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ పేజ్ లో కింద మీకు ఐ కన్ఫర్మ్ అనే ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని మీకు వెరిఫై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మళ్ళీ మీ యొక్క లోన్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో మీరు చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, మీకు అంతా ఓకే కాదా అని చెక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేశాక నెక్స్ట్ మీరు ఆటో రీపేమెంట్ అయితే మీరు సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆటో రీపేమెంట్ ఏంటంటే సో మీరు లోన్ తీసుకున్న
తర్వాత మీ మంత్లీ ఈఎంఐ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా అయితే కట్ అయిపోతాయి. సో ఇలా అమౌంట్ కట్ అయిపోయేలా సెటప్ చేసుకోవడమే ఆటో రీపేమెంట్ అంటే. సో ఈ ఆటో రీపేమెంట్ అనేది మీరు మ్యాండేటరీగా సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు డిఫాల్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చేంజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీ ఫోన్ పే కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ లో మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై అండ్ సెటప్ ఆటో పే అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక కింద మీకు ప్రొసీడ్ టు వెరిఫై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఆటో రీపేమెంట్ అయితే సెటప్ అయిపోతుంది. సో వన్స్ మీరు ఆటో రీపేమెంట్ సెటప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఒక లోన్ అగ్రిమెంట్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు లోన్ అగ్రిమెంట్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో వచ్చేసి మీరు సో వీడియో వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీడియో వెరిఫికేషన్ అంటే ఏం లేదు, ఒక సెల్ఫీ వీడియో అయితే మీరు రికార్డ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీకు వీడియో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు 24 to 48 అవర్స్ లోగా మీకు అమౌంట్ అనేది సో ఫోన్ పే కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లో అయితే డిపాజిట్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు ఫోన్ పే యాప్ లోనే ఈజీగా మీరు లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫోన్ పే యాప్ లో లోన్ అప్లై చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్. మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి, లోన్స్ కి దూరంగా ఉండండి.